హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి పాత పెన్షన్ పునరుద్ధరణ ఓపీఎస్ అమలుపై తాజా సమాచారం అయితే వచ్చింది. శుభవార్త. వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పాత పెన్షన్ పునరుద్ధరణ పోరాటం, ఉద్యోగుల ఆకాంక్షలు, ప్రభుత్వ కార్యాచరణ. 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానం ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించింది. మరి 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక నిర్ణయము దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టింది. దశాబ్దాల పాటు అమల్లో ఉన్నటువంటి పదవీ విరమణ తర్వాత కనీస ఆర్థిక భరోసానిచ్చే పాత పెన్షన్ విధానాన్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ రద్దు చేసి మార్కెట్ ఆధారిత నూతన జాతీయ పెన్షన్ విధానాన్ని నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్‌ను ప్రవేశపెట్టారు. ఇది ఉద్యోగుల సామాజిక భద్రతకు గండి కొట్టడమేనని, తమ కష్టార్జితానికి బోలెడని భరోసా లేకుండా చేయడమేనని నాటి నుంచి ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 2 దశాబ్దాలుగా ఆహ్, తీరని అన్యాయం. నేడు దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి తమ పోరాటాన్ని చారిత్రాత్మక స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఉద్యమ స్వరూపం, దేశవ్యాప్త ప్రభావం. ఉద్యోగుల డిమాండ్ కేవలం వినతి పత్రాలకే పరిమితం కాలేదు. వారి ఆగ్రహం మరియు సంఘటిత శక్తి ప్రజా ప్రభుత్వాలను కదిలించేలాగా ఉద్యమ రూపం దాల్చింది. దేశాన్ని కదిలించే పిలుపు భారత్ బంద్, ఓపీఎస్ పునరుద్ధరణ అనే ఏకైక ఎజెండాతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య కలిసి భారత్ బంద్ నిర్వహించాలని చారిత్రాత్మక పిలుపునిచ్చాయి. ఇది ఉద్యోగుల ఐక్యతకు, వారి డిమాండ్ తీవ్రతకు నిలువుటద్దంగా పడుతోంది. చట్టసభల్లో ప్రతిధ్వని. ఈ సమస్య ప్రాధాన్యతను గుర్తిస్తూ ఇటీవల లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు పాత పెన్షన్ పునరుద్ధరణకు సంబంధించిన ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు. ఇది ఉద్యోగుల పోరాటాన్ని రాజకీయ చర్చనీయాంశంగా మార్చి ప్రభుత్వాలపై ఒత్తిడి మరింత పెంచింది. కేంద్ర కసరత్తు, సానుకూల సంకేతాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరసన సెగ, రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఉద్ దృష్టి సారించి సమస్య పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది. ఇది ఉద్యోగులలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఉన్నత స్థాయి కమిటీల ఏర్పాటు. పెన్షన్ విధానంలోని సంక్లిష్టతను, ఆర్థిక చిక్కులను సమగ్రంగా అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2 ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మొదటి కమిటీ పాత పెన్షన్ విధానాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఏ మార్పులతో ఎలా అమలు చేయవచ్చో అధ్యయనం చేస్తుంది. జనవరి 1, 2026 నాటికి అమలు చేసేలాగా స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో నివేదిక సమర్పించాలని లక్ష్యంగా అయితే నిర్దేశించారు. రెండవ కమిటీ ఈ విధానం అమలుకు అవసరమైనటువంటి సాంకేతిక మరియు సాంకేతిక, ఆర్థిక మరియు పరిపాలనా పరమైనటువంటి సవాళ్లను విశ్లేషించి పటిష్టమైన కార్యాచరణను సూచిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తి. ఉద్యోగుల పెన్షన్ అనేది వారి హక్కు. అది ప్రభుత్వ దయ లేదా భిక్ష కాదు అని సుప్రీంకోర్టు పలు చారిత్రాత్మక తీర్పులలో స్పష్టం చేసింది. ఈ తీర్పులను ఈ తీర్పుల స్ఫూర్తిని గౌరవిస్తూ ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం చేకూరేలాగా కేంద్ర నిర్ణయం తీసుకోవాల్సిన నైతిక చట్టపరమైనటువంటి బాధ్యత ఉంది. వివిధ శాఖల అనుభవ స్వీకరణ. ఈ ప్రక్రియలో డీఆర్‌డీఓ, టెలికాం, రైల్వే వంటి కీలక ప్రభుత్వ రంగ సంస్థల అనుభవాన్ని, పరిపాలనా నైపుణ్యాన్ని స్వీకరించి పటిష్టమైన మరియు ఆచరణయోగ్యమైన విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల బ్రహ్మాస్త్రమైనటువంటి మెమోరాండం. తమ డిమాండ్‌లో ఉన్న ఏకాభిప్రాయాన్ని బలంగా కేంద్రానికి స్పష్టం చేసేందుకు అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య బృహత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వ్యూహాత్మక లక్ష్యం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యోగి నుండి మద్దతును పత్ర రూపంలో సేకరించి ఈ లక్షలాది పత్రాలను ఒకే చోట చేర్చి మెగా మెమోరాండంగా పేరుతో ఒక సమగ్ర నివేదికను నేరుగా కేంద్ర కేబినెట్‌కు సమర్పించడం ద్వారా ప్రభుత్వంలో కదలిక తీసుకురావటము. క్షేత్రస్థాయి ప్రణాళిక. మండల లేదా తాలూకా స్థాయి. ప్రతి మండలంలోనూ 3 ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేసి ఉద్యోగుల మద్దతు పత్రాలను సేకరించాలి. జిల్లా స్థాయి. సేకరించిన పత్రాలన్నిటిని స్పైరల్ బైండింగ్ చేసి ఒక డెకాట్ కవర్‌లో జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా సమర్పించాలి. రాష్ట్ర లేదా కేంద్ర స్థాయి. మెమోరాండం యొక్క రెండవ కాపీని
రాష్ట్ర కార్యాలయానికి మూడవ కాపీని భవిష్యత్ రికార్డుల కోసం జిల్లా కార్యాలయంలో భద్రపరచాలి. ఈ పకడ్బందీ ప్రణాళిక ఉద్యోగుల క్రమశిక్షణను, పట్టుదలను సూచిస్తోంది. న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో కీలక ఘట్టం. ఉద్యమంతో పాటు న్యాయ పోరాటం కూడా సమాంతరంగా బలంగా కొనసాగుతోంది. ఎస్-30 కేసు ప్రాముఖ్యత. ఎస్-30 అనే ఉద్యోగ సంఘం 2006 నుండి పెన్షన్ ఫిక్సేషన్‌పై ట్రిబ్యునల్‌లో ప్రారంభించిన న్యాయ పోరాటం ప్రస్తుతం సుప్రీంకోర్టులో తుది దశకు చేరుకుంది. ఈ కేసులో ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వస్తే దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది పెన్షనర్లకు తక్షణమే ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఇది ఓపీఎస్ పునరుద్ధరణ ఉద్యమానికి నైతిక స్థైర్యాన్ని ఇస్తుంది. భవిష్యత్ దిశ. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం జరుగుతున్న ఈ పోరాటం కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం కాదు. ఇది తమ ఆత్మగౌరవం, పదవీ విరమణ తర్వాత భద్రత మరియు సామాజిక న్యాయం కోసం ఉద్యోగులు చేస్తున్న ధర్మయుద్ధం. ఉద్యమాలు, న్యాయ పోరాటాలు, రాజకీయ ఒత్తిళ్లనే త్రిముఖ వ్యూహంతో వారు ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి తన కమిటీల నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తి మరియు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటుందని దేశవ్యాప్తంగా కోట్లాది కళ్ళు ఎదురుచూస్తున్నాయి. ఈ నిర్ణయం కేవలం ఉద్యోగుల భవిష్యత్తునే కాక దేశ సామాజిక భద్రతా విధానాల భవిష్యత్తును కూడా నిర్దేశించనుంది.